ఇదిగో అబ్బాయి, ఇడ్లీలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా నీకు? ఇడ్లీలో రకాలేంటమ్మా? ఇడ్లీ అంటే ఇడ్లీ అనే కదా. అట్ట కాదబ్బాయి, ఆ నార్తోళ్ళు మన ఇడ్లీ మీద పగబట్టేసినట్టున్నారు. ఇడ్లీని సీల్చి సెండాడేసి కొత్త పేరెట్టేసి అమ్మేస్తున్నారు తెలుసా నీకు? ఇడ్లీ అంటే చూడడానికి తెల్లగా, తినడానికి మెత్తగా ఉండాలి, కానీ వీళ్ళు ఏదేదో చేసేస్తున్నారు అసలు. ఇంతకీ ఏం చేస్తున్నారమ్మా? దానికి ఏమైనా స్పెషల్ పేరెట్టారా? పెట్టారులే, అటు ఇటు కానీ పేరొకటి. చెస్ ఇడ్లీని కూడా సంపేస్తున్నారండి బాబు. సౌత్ ఇండియాలో ఉండే వాళ్లకు ఇడ్లీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చాలామంది ప్రతిరోజు ఉదయం టిఫిన్గా ఇడ్లీని తింటుంటారు. సాంబార్ ఇడ్లీ, ఘీకారం ఇడ్లీ, చట్నీ ఇడ్లీ, ఇలా రకరకాల కాంబోలతో ఇడ్లీని లాగించేస్తుంటారు. ఈ మధ్యనే నార్త్ ఇండియాకు కూడా ఇడ్లీలు నెమ్మదిగా అలవాటైపోతుంది. అక్కడి ప్రజలు కూడా ఇడ్లీలను ఇష్టంగా లాగించేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే మనం తినే అన్ని రకాలు అక్కడ తినడం లేదు. కానీ మొత్తానికి ఇడ్లీ క్రేజ్ అయితే పర్లేదు, బాగానే ఉందని చెప్పాలి. అయితే అక్కడ వారు ఇప్పుడు ఒక కొత్త రకం ఇడ్లీని తీసుకొచ్చారు. అదే ఇడ్లీ బోండా. ఇడ్లీ బోండా పేరు వింటేనే ఏదో అనిపిస్తుంది కదా, కానీ అదిప్పుడు నార్త్లో వైరల్ అవుతుంది. ఓ ప్రాంతంలోని టిఫిన్ సెంటర్ ఈ కొత్త రకం ఇడ్లీలను అమ్మేస్తుంది. ఈ వీడియో చూస్తుంటే ఇడ్లీలను బయటకు తీసి ఒక పాత్రలో పెడుతున్నారు. ఆ తర్వాత బాగా మరుగుతున్న నూనెలో ఇడ్లీలను ఏదో వడలేసినట్టు వేయిస్తున్నాడు. తెల్లని ఇడ్లీలు ఎర్రని రంగులోకి మారిపోయిన తర్వాత వాటిని బయటకు తీస్తున్నాడు. ఆ తర్వాత వాటిని ప్లేట్లో వేసి ముక్కలు చేసి కొంచెం సాంబారేసి దానిపైన చట్నీ వేసి అందిస్తున్నాడు. దీనికి ఇడ్లీ బోండా అని పేరు పెట్టేసి అమ్మేస్తున్నారన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు ఇడ్లీని చంపేశారు కదయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు. టిఫిన్ సెంటర్ కు సౌత్ ఇండియన్ పేరు పెట్టి ఇడ్లీలను దారుణంగా మార్చేస్తున్నారని ఒకరు, ఇలాంటి ఇడ్లీని నేనెక్కడ చూడలేదయ్యా అంటూ మరొకరు, ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాలో అని ఇంకొకరు ఫన్నీగా కామెంట్లు చేశారు. ఇడ్లీలంటే మల్లె పువ్వులా తెల్లగా ఉండాలంటారు, కానీ మీరేంట్రా బాబు వాటిని పకోడీలా మార్చేసి ఇడ్లీ బోండాని అమ్మేస్తున్నారని మరొకరన్నారు. ఇంకో యూజర్ అయితే ఇలాంటి నూనె ఇడ్లీలు తింటే ఆరోగ్యం పాడైపోవడం గ్యారంటీ అని ఇడ్లీలు అమర్రహి అంటూ కామెంట్ చేశారు.